నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఎప్పుడూ జరగనటువంటి ఒక ఎన్నికలు ఈసారి మన తెలుగు రాష్ట్రాలు జరిగాయి అనుకోవచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఒక కృత నిశ్చయంతో పనిచేశారు ఈ ఎన్నికలకి గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. సో సరే, ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది మనకి జూన్ 4 నెలకు తెలుస్తుంది. కానీ ఒకవేళ అంటే ఇఫ్స్ అండ్ బట్స్ లాగా అసలు ఆయన గెలిస్తే వీళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది, అంటే వీళ్ళకి ఏం మేలు జరుగుతుంది, ఏం జరుగుతుంది, గెలవకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు చెప్పినట్టుగా రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఎన్నికల్లో పోరాడారు. వీళ్ళ కామన్ ఎజెండా ఏమిటంటే జగన్ గారిని ఓడించడం. వీళ్ళ ముగ్గురిని కలిపిన మూలసు అంటే షర్మిల గారు అంటారు బీజేపీ జనసేనతో నాకేం సంబంధము, మాది ఇండిపెండెంట్ పార్టీ అంటారు. కానీ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే వీళ్ళ ముగ్గురిని కలిపిన ఏకసూత్రం ఏమిటంటే జగన్ వ్యతిరేకత. కారణాలు ఏమైతేనేమి, వీళ్ళు జగన్ని ఓడించాలి, ఓడిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అనేది వీళ్ళ ఎజెండా కదా. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పురంధేశ్వరి గారి గురించి ముందు మాట్లాడుకుందాం. పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు అయ్యారు. బీజేపీలో అప్పటి వరకు ఉన్నటువంటి సోము వీర్రాజు గారు, లేదా ఇక ఆయనకు సంబంధించిన వర్గము, జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరినీ చాలా మార్పులు చేర్పులు చేశారు. అంటే అవి ఏమైనా పార్టీకి ప్రాణం పోశారా అంటే మనమేం పోసినట్టుగా ఏమీ లేదు. ఎందుకంటే బీజేపీ ఎక్కడ బలపడింది లేదు, ఏమీ లేదు. అయితే ఏమిటంటే సరే, బంధుత్వం కారణం కావచ్చు, ఆమెకి వేరే ఆప్షన్ లేకపోవడం కూడా కావచ్చు. ఎందుకంటే అప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఆమెకు ఆప్షన్ లేదు. అంటే బీజేపీ అధ్యక్షురాలుగా ఆమెకున్న ఏకైక ఆప్షన్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారితో సఖ్యంగా ఉండడం. జగన్తో ఎలాగో సఖ్యంగా ఉండలేరు కదా. జగన్ ఈవెందో బీజేపీ అయినప్పటికీ కూడా ఆమె వైఎస్ జగన్తో, అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనప్పటికీ ఆమె వైసీపీతో ఎప్పుడు కలిసి పనిచేయలేదు. వాళ్ళ వెంకటేశ్వరరావు గారు కొంతకాలం పనిచేసినప్పటికీ. ఇప్పుడు ఏమిటంటే ఆమె చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారిని తీసుకెళ్ళి అమిత్ షాని కల్పించడం, ఇవన్నీ చేసి బీజేపీ టీడీపీ ఒక కూటమిలోకి చేరే విధంగా కృషి చేసిన వాళ్ళలో ఆమె కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ గారు కృషి చేసినప్పటికీ ఈమె కృషి కూడా తక్కువేం కాదు. సరే, ఈమె కూటమి వరకు తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటంటే బీజేపీ ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు వీళ్ళందరికీ కూడా ఎక్కువ సీట్లు పోటీ చేయాలి, ఎక్కువ సీట్లు అడగాలి అనేది ఒక కోరిక. అంటే ఏ పార్టీ అయినా అలాగే కదా కోరుకుంటుంది. ఏదో మీరు ముష్టి వేయండి మేము తీసుకుంటామని ఎందుకంటారు? అంత పెద్ద జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలా తీసుకుంటుంది అట్లా? అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ సీట్లు అడుగుదామనే అవకాశం లేకుండా పురంధేశ్వరి గారు టీడీపీకి అనుకూలంగా చక్రము తిప్పారు అనేది వీళ్ళ వాదన. వాదనకు నిజానికి ఆ రుజువులు కూడా ఉన్నాయి. ఎందుకంటే సీట్లన్నీ ఎవరికి ఇచ్చారు? టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. బీజేపీలో హార్డ్ కోర్గా పనిచేసిన వాళ్ళు ఎంతమంది సీట్లు తెచ్చుకున్నారు? మనకి సీఎం రమేష్ గారు, ఆయన ఏమిటి బీజేపీ ఐడియాలజీకి ఆయనకి ఏమీ సంబంధం లేదు. అలాగే అక్కడ సుజనా చౌదరి గారు తీసుకున్నారు. ఒక్క నర్సాపురంలో తీసుకున్న శ్రీనివాసరాజు గారు కాకుండా బీజేపీ ఆడుకోరుగా సత్యకుమార్ గారు ధర్మవరంలో అసెంబ్లీ కాకుండా మనకు బీజేపీ ఆడుకోరుగా తీసుకున్న వాళ్ళు 2-3 పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. తీసుకున్న సీట్లే తక్కువ, ఆ ఇచ్చినవి కూడా టీడీపీ అనుకూలకు ఇచ్చారు. వీటన్నిటికీ కారణం పురంధేశ్వరి గారే అనేది వీళ్ళకి బీజేపీ నేతలకు గుర్రుగా ఉంది. రేపు ఏదైనా జరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆయన గెలిచిన ఎంపీ సీట్లు బీజేపీకి అత్యవసరమయ్యి ఇటువంటి పరిస్థితి ఉంటే కొంత పురంధేశ్వరి గారికి అనుకూలత ఉంటుంది. అయితే అనుకూలత కూడా ఎప్పుడు ఉంటుంది? ఆమె ఆ సీటు గెలిస్తే. ఆమె ఆ సీటు ఓడిపోయి బీజేపీ తరఫున పోటీ చేసిన వాళ్ళలో అనేక మంది కనుక ఓడిపోతే దీనికంతా కారణము, ఈ దుస్థితికి కారణం పురంధేశ్వరి గారే అని స్పష్టంగా తేల్చేసి ఆమెను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారు. అంటే పార్టీ గెలిచినా వీళ్ళు గెలవకపోతే అంటారా మీరు?
పురంధేశ్వరి గారికి బీజేపీలో భవిష్యత్తు ఉండాలి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి గెలిచిన సీట్లు బీజేపీకి అత్యంత అవసరమయ్యి ఉండాలి. రెండు ఇక్కడ బీజేపీ మా రాష్ట్రంలో పోటీ చేసిన సీట్లలో మెజారిటీ సీట్లు గెలవగలిగి ఉండాలి. మెజారిటీ సీట్లలో వాళ్ళు ఒకవేళ ఓడిపోయారు అనుకోండి, అంటే ఓటు ట్రాన్స్ఫర్ కాలేదని ఒక అర్థము. ఈమె క్యాండిడేట్ల సెలక్షన్ అంతా తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడం వల్ల బీజేపీ వాళ్ళ క్యాడర్ కూడా పనిచేయలేదు అనే అర్థంతో ఈమె వీక్ అయిపోతారు ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఏమిటంటే ఏది ఆయన పెద్దగా గుర్తుపెట్టుకోరు. పురంధేశ్వరి గారు ఏం సాయం చేసినప్పటికీ అది రాజకీయంగా ఆమె ఊరికే ఒక షో, అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఆమెతో సయోధ్యగా ఉంటారే కానీ మీరు ఒకసారి ఆయన మొత్తం ప్రయాణాన్ని అంతా ఒకసారి తీసుకుంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో ఆయన ఎన్టీఆర్ దిగిపోయినప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత రోజుల్లో దగ్గుపాటి గారు ఏమయ్యారు, హరికృష్ణ గారితో ఎలా ఉన్నారు, తర్వాత రోజుల్లో ఏమయ్యారు, టీడీపీ పుట్టినప్పుడు ఉన్న అగ్రనాయకత్వంలో ఎన్టీఆర్ గారితో పాటు ప్రయాణించిన వాళ్ళు అనేక మంది ఇప్పుడు కనబడకుండా ఎందుకు పోయారు అంటే వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ రాజకీయాల్లోనే లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే పక్కా పొలిటీషియన్ ఆయన. మీరు ఏదో చేశారు కాబట్టి మీకు నేను ఇది చేయగలను అంతే, తర్వాత అది లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పటి సిచ్యువేషన్ బట్టి. పురంధేశ్వరి గారి పరిస్థితి ఇది. రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అనుకోండి, ఓడిపోతే ఇంక అసలు ఆమెకి ఏ భవిష్యత్తు ఉంది. ఇటు బీజేపీ వాళ్ళు తప్పిస్తారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కాబట్టి ఈ బీజేపీ కూటమి వల్లే నేను ఓడిపోయానని రేపు అంటారు ఆయన. బీజేపీ జనసేన అభ్యర్థులు నిలబడిన 31 సీట్లలో మెజారిటీ సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరంగా మారితే అదొక లెక్క. వీళ్ళు కనుక మెజారిటీ సీట్లు కనుక ఓడిపోతే వైసీపీకి అనుకూలత పెరుగుతుంది. అంటే వాళ్ళకి 31 సీట్లలో మెజారిటీ సీట్లు ఎవరికి వస్తాయి, వాళ్ళు ఓడిపోతే వైసీపీకి వస్తాయి. కాబట్టి వైసీపీకి అది ప్లస్ అయి కూర్చుంటుంది. కాబట్టి వైసీపీ గవర్నమెంట్ రావడానికి కేవలం ఈ అనాలోచిత నిర్ణయాలు, ఈ కూటమే కారణము అనే ఒక మూడు వస్తుంది తెలుగుదేశంలో. మనం గెలిచే సీట్లు కూడా వీళ్ళు నాశనం చేశారు, వీళ్ళకి ఇవ్వడం వల్ల అనే మూడు వస్తుంది. కాబట్టి అది మొత్తంగా నష్టం అది. ఇక షర్మిల గారి గురించి మాట్లాడదాం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎందుకు అయ్యారు? వాళ్ళ అన్నతో యుద్ధం చేయడానికి అయ్యారు. కాకపోతే కాంగ్రెస్ను బతికించడానికి కానీ కాంగ్రెస్కు జీవం పోయడానికి కానీ ఆమె రాలేదు రాజకీయాల్లోకి. ఆమె వచ్చింది జగన్ గారితో యుద్ధం చేయడానికి వచ్చారు. జగన్ గారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆలంబన మాత్రమే. కాంగ్రెస్ పార్టీ లేనే లేదనుకుందాం. మళ్ళీ ఆమె ఇక్కడ ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో ఒక పార్టీ పెట్టుండేవాళ్ళు, షర్మిల పార్టీ, ఎస్ పార్టీ అని ఏదో ఒకటి పెట్టుండేవాళ్ళు. కాబట్టి ఆమె వచ్చిందే జగన్కి వ్యతిరేకంగా. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచారనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆమె కొరిగేది ఏమీ లేదు, కేవలం ఈగో సాటిస్ఫై అవుతుంది, జగన్ నేను మా అన్నను ఓడించాను అని. చంద్రబాబు నాయుడు గారు ఈమెకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈమెకి చేసే సహాయం ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ బతికే ఛాన్స్ లేదు. కాబట్టి రేపు నేషనల్లో ఏదైనా అద్భుతం జరిగి కాంగ్రెస్ పార్టీ వస్తే ఆమెకు మళ్ళీ ఏదో కొంచెము ఏదో రాజ్యసభ ఇవ్వడానికి ఏదో ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ ఆమె ఓడిపోయారనుకోండి, ఆమె ఓడిపోతే ఇంక బహుశా రాజకీయాల నుంచి పెద్దగా కనబడకుండా నిష్క్రమిస్తారు. ఒకవేళ ఆమె ఎంపీగా గెలిచారనుకోండి, ఎంపీగా గెలిస్తే కడప లాంటి టఫెస్ట్ సీటు, వైసీపీ కంచుకోట లాంటి సీట్లు ఆమె గెలవడం అనేది ఆషామాషి విషయం కాదు. ఆమె గెలవడం అంటే వైసీపీ ఘోర ఓటమని అర్థం. ఆమె ఒక్కరు గెలిచినా కూడా వైసీపీ అనేక సీట్లు ఓడిపోయిందని అర్థం. కాబట్టి ఆమె గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఢిల్లీలో ఆమె తన వాయిస్ వినిపించడానికి, తాను ఏమిటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి టీడీపీ వల్ల ఆమె కొరిగేది ఏమీ లేదు. జగన్ గెలిచారనుకోండి, ఇంకా ఆమె డిసప్పీర్ అయిపోతారు. ఎందుకంటే ఇంకేం పోరాడతారా, మళ్ళీ 5 ఏళ్ళు పోరాడాలి. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, అది లేని పార్టీకి అధ్యక్షురాలుగా ఆమె మళ్ళీ 5 ఏళ్ల పాటు యుద్ధం చేయాలి. 5 ఏళ్ల పాటు ఆమె యుద్ధం చేసి అంత సహనము, ఓపిక ఇవన్నీ ఉండడం అనేది అంత ఈజీ కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. 10 ఏళ్ళు పార్టీ పెట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 5 ఏళ్ళు ఆయన క్రియాశీలకంగా జనసేనను బతికించుకోవడానికి ఏ పని చేయలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు ఏదో అలా చేతులూపిపోయాడే తప్ప ఆయన ఏ పని చేయలేదు. 2019 నాటికి ఆయనకు ఉన్నట్టుండి తనకు ఒక పార్టీ ఉందని, తాను మామూలు వ్యక్తి కాదని అందరినీ వ్యతిరేకించి సొంతంగా పోటీ చేశారు. సొంతంగా పోటీ చేసినప్పుడు ఆయనకేవో అంచనాలు ఉన్నాయి. మనం చక్రం తిప్పి అన్ని సీట్లు తెచ్చుకుంటాము, లేదా మనకు జనం బాగానే వేస్తారు ఓట్లు,
మనం వస్తే వేలాది మంది అభిమానులు, లక్షలాది మంది అభిమానులు తరలి వస్తున్నారు అనే ఒక భ్రమకు లోనయ్యారు ఆయన. ఈ భ్రమను జనం పటాపంచలు చేశారు. ఎలా పటాపంచలు చేశారంటే ఈ ఒక్క సీటు కూడా ఫినిష్ చేశారు. అక్కడ గెలిచిన ఆ రాజోలు సీటు కూడా ఏంది కాదు తర్వాత రోజులు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు ఈ గ్యాప్లో ఆయన ఏం చేశారు అంటే మళ్ళీ పార్టీ బతికించుకోవడానికి ఒక యుద్ధం చేశారా, స్థానిక ఎన్నికల్లో కానీ పార్టీ లోకల్ క్యాడర్ని డెవలప్ చేయడంలో కానీ అంటే అది కూడా ఏం చేయలేదు ఆయన. మళ్ళీ ఎలాగో అలాగా తన ఉనికిని చాటుకుంటూ తన పార్టీ కూడా ఉందని చెబుతూ జనసేనాని తీసుకొచ్చి టీడీపీ కూటమిలో చేశారు. బీజేపీని కలపడానికి కూడా ఆయనే ముఖ్య కారణం. కాబట్టి ఈ మొత్తం కూటమి ఏర్పడడంలో కీ రోల్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మళ్ళీ దాంట్లో ఎవరు కాదనలేరు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ కూటమి ఏర్పడడానికి ఆయనకు జగన్ పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఆయన పట్ల ఉన్న కోపం కావచ్చు, వాటెవర్ ఇట్ మేబీ, ఈ కూటమిలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమిటి అంటే జనరల్గా మనకు వచ్చే ఐడియా ఏంటంటే కీలకమైన పోస్టు ఒకటి ఇస్తారు ఆయనకి, డిప్యూటీ సీఎం లాంటిది ఇస్తారు. చంద్రబాబు గారి 40 ఏళ్ల రాజకీయ జీవితం, అంటే 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, 78లో కదా వచ్చారు ఆయన, 78 అంటే 46 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది ఆయనకి. ఈ 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఎవరితోనైనా పవర్ షేర్ చేసుకోగా చూశారా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చినా కూడా ఆయన్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచి ఆయనకి పెద్ద పవర్స్ ఏమీ లేకుండా హంగామా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఈ బోలెడంత హంగామా ఉంటుంది. కానీ ఈ హంగామా వెనక అధికారం ఉంటుందా అంటే అందరికీ డౌట్ ఏది. దాంతోపాటు జనసేనకు కొన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ జనసేన తీసుకున్న మంత్రి పదవుల్లో ఎక్కడైనా మిస్యూజ్ చేయడమో లేదా తెలుగుదేశాన్ని సవాలు చేయడమో ఏవైనా జరిగితే, అంటే రాజకీయాలు ఏమైనా జరుగుతాయి కదా, కోalition గవర్నమెంట్లు ఎన్ని పడిపోలేదు మన కళ్ళ ముందు. కాబట్టి ఇవన్నీ జరిగితే ఆయన ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు జనసేనని తెలుగుదేశంతో సమానంగా ఎదగనివ్వకుండా దాన్ని అలా ఎక్కడికి ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఈ ఉంచడంలో భాగంగా వాళ్ళ మధ్య విభేదాలు రావచ్చు లేదా సయోధ్య రావచ్చు. ఏం జరిగినా చంద్రబాబు గారే అల్టిమేట్గా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్గా ఉండరు. మళ్ళీ జనసేనను ఆయన ఒక రేంజ్లో తీసుకెళ్ళి దాన్ని రేపు అధికారం దిశగా, అంటే తానే ముఖ్యమంత్రి అయ్యే దిశగా తీసుకెళ్లడం మాత్రము ఈ గొడుగు కింద అసాధ్యం. ఈ గొడుగు కింద అంత ఈజీ కాదు. అది ఏదైనా కాలం కలిసి రావాలి దానికి అన్ని రకాలుగా. అట్లాంటిది ఏదైనా జరిగితే చెప్పలేము. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అనుకోండి, జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, కొన్ని సీట్లు జనసేన గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు అనుకుందాం. గెలిస్తే ఏం జరుగుతుందంటే ఆయనకు అసెంబ్లీలో తన వాయిస్ వినిపించే ఒక అవకాశం వస్తుంది. అంటే తాను ఏమిటి పబ్లిక్లో రోడ్ షోల్లో మాట్లాడడం కాదు, ఒక చట్టసభలో ఆయన ఏమిటి, ఎలా మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు, నిజంగా ప్రజా సమస్యల కోసం ఏ మేరకు పనిచేస్తారో అని ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకటి వస్తుంది. దాన్ని ఆయన ఎంత సద్వినియోగం చేసుకుంటారు అంటే చాలామంది సినిమా నటుల్లాగా, ఇప్పుడు సినిమా వాళ్ళు అనేక మంది రాజ్యసభ సభ్యులు అయ్యారు, వాడు ఏనాడు రారా పార్లమెంట్కి, వాళ్ళు సినిమా షూటింగుల్లో ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఎట్లా సరదాగా వచ్చి కనిపించి పోతారు. అలా ఈయన కూడా సినిమా షూటింగుల్లో ఉంటూ ఎప్పుడో ఒకసారి అసెంబ్లీలో కనిపించి మాయమైపోతారా? అది అంటే జగన్తో 5 ఏళ్ళు మళ్ళీ ఎవడు పోరాటం చేస్తాడు, అంత శక్తి ఆడుంది అనుకుంటారా? పోరాటం చేస్తాడా గెలిస్తే? పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఏదైనా, అంటే ఈసారి ఓడిపోడని అందరూ అనుకుంటున్నారు, కానీ ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఓడిపోయారు అనుకుందాం, ఓడిపోతే ఇంకా ఆయనకి జనసేనకి ఏమీ ఉండదు. ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ 3 సార్లు ఓటమి పరాభవాన్ని నెత్తికెత్తుకుని, అంటే 3 సార్లు మీన్స్ మొదటిసారి పోటీనే చేయలేదు, రెండోసారి ఓడిపోయారు, మూడోసారి కూడా అలాంటి పరాభవమే కనుక ఎదురైతే ఇంకొక 5 ఏళ్ళు పోరాడే శక్తి ఆయనకు ఉంటుందా అనేది ఒకటి డౌట్. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈసారి తానేమిటో ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం ఇది. ఇప్పుడు కూడా జనం ఆయన పట్ల పాజిటివ్గా లేకపోతే ఇక భవిష్యత్తులో ఆయన పట్ల కష్టం, ఆయన పార్టీ బతకడం. కాబట్టి ఇవన్నీ జరగకపోవచ్చు, నేను ఇప్స్ అండ్ బట్స్ లాగా చెప్తున్నాను. మొత్తంగా జగను చంద్రబాబు గెలుస్తారు, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, జగన్ ముఖ్యమంత్రి అయినా, షర్మిల, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి పోరాటం వాళ్ళే చేయాలి, ఇంకొకరి అండతో నీడతో చేసే పోరాటాలు ఎప్పుడు కూడా ఫలించవు. కాబట్టి పురంధేశ్వరి గారికి ఏవో అద్భుతాలు ఆమె రాజమండ్రిలో గెలిస్తే మళ్ళీ ఆమెకు ఫ్యూచర్ ఉంది, కానీ రాజమండ్రిలో గెలుస్తారా అనేది ఒకటి డౌట్. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా
చంద్రబాబు నాయుడు గెలుపు ఓటములతో, జగన్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా షర్మిల గారు కడప ఎంపీగా, రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కనుక గెలిస్తే కొంచెం గేమ్ చేంజ్ అవుతుంది. రైట్. అయితే ఈ మూడిటికి ఒక కంక్లూజన్గా కొన్ని వీడియోలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది మహేష్ బాబు గారి సినిమాలోది. అండ్ అదైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టిండే, కానీ ముగ్గురికి అప్లై చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ అంశానికి సంబంధించి వాడే పడుతూ లేస్తున్నాడు, వాడు గెలిపించాడని మాత్రం అనద్దు నన్ను అని చంద్రబాబు గారి డైలాగ్ మాట. అంటే మహేష్ బాబు చెప్తున్నట్లుగా ఉందాడ. అంటే వాళ్ళే కష్టాలు పడుతున్నారు, వాళ్ళ వల్ల నేను గెలిచానని నాకు అట్లా చెప్పొద్దు, ఇది నా క్రెడిట్ అని ఆయన క్లెయిమ్ చేసుకుంటారు అన్నట్లుగా ఒక వీడియో తిరుగుతుంది. చంద్రబాబు ఈసారి గెలుపు ఓటములు ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన తీరు ఒకటి ఉందే. ఆ వయసులో 70+ వయసులో లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా 4 రోజులు ఎండకు వస్తే 5వ రోజు సిక్ లీవ్ తీసుకున్నారు. మన ఈ ప్రచారాన్ని గమనిస్తే. కానీ ఆయన మాత్రం పగలు రాత్రి ఇది మనకు ఆఖరి ఎన్నికలు అనే లెవెల్లో పోరాడారు. కాబట్టి పోరాట పటిమ ఎవరిలో ఉన్నా మెచ్చుకోవాలి మనం. దాని రిజల్ట్ ఎలాగైనా ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.